మిత్రులు శ్రేయభిలాషులు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మా ఆఫీస్ దగ్గరికి వచ్చి రేపు ఆత్మీయ సమావేశం పెడదాం, చంద్రబాబు గారిని టికెట్ గురించి రిక్వెస్ట్ చేద్దాం, అడుగుదాం గట్టిగా అన్నారు. నేను ఒకటే చెప్పా, రిక్వెస్ట్ చేయడంలో తప్పు లేదు, కానీ డిమాండ్ చేస్తే తప్పు. ఎందుకంటే వీళ్ళకి చెప్పా, మీరు బ్యాక్గ్రౌండ్ బోర్డు కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు దైవ సమానులే అని పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే, ఇవాళ పార్టీల్లో అన్ని పార్టీల్లో అయ్యారాములు గయ్యారాములు ఎక్కువ ఉన్నారు. పెడితే పెళ్ళికూడు లేదా చావుకూడు. టికెట్ ఇస్తే ఒక రకంగా, టికెట్ ఇవ్వకపోతే మరో రకంగా. టికెట్ ఇస్తే మీ అంతటోళ్ళు లేరు సార్ మాకు అంటారు, టికెట్ ఇవ్వకపోతే అదే జెండాలు అదే ఫ్లెక్సీలు తగలబెడతారు. కానీ నాకు రాష్ట్రంలో ఒక పేరుంది, చంద్రబాబు నాయుడు గారు హనుమంతుడే రాముడైతే నువ్వు హనుమంతుడివయ్యా అని రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా చెప్తారు. నేను అదే ఇలా చెప్పా, పదవులు వస్తాయి పోతాయి, పదవులు ఇస్తారు ఎవరు, రాజకీయం అనేది ఒక సైక్లింగ్. సరే, పొత్తు ధర్మంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వెస్ట్ గురించి ఏం చేసినా సరే మనం శిరసా వహించాలి. మీరు ఆత్మీయ సమావేశం పెట్టండి, తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేద్దాం, ఎందుకంటే పొత్తుల్లో ఇప్పుడు మన నాయకులు కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయడం కానీ, లేకుండా జనసేనకి ఎందుకు ఇస్తున్నారని కానీ ఒక్క మాట అన్నా సరే అక్కడే పేక్ కోసుకుంటారని చెప్పేయాలి. ఎందుకంటే నాకు పదవులు ఇవ్వకపోయినా పర్వాలా, నేను ఒకే ఒక దీని మీద ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి రామబంటు అనే పేరును మాత్రం నా జీవితంలో పోగొట్టుకోను. అదే పెద్ద పదవి. ఎమ్మెల్యే ఎంపీ మంత్రుల కంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక లెజెండ్, ఈ భారతదేశానికి లెజెండ్. ఎవరవునన్నా కాదన్నా, ఆ చంద్రబాబు నాయుడికి హనుమంతుడంటే నాకు కూడా పేరేగా. ఆ సీట్ల కోసం మనం పేరు పోగొట్టుకుంటామా? కొంతమంది సీట్ ఇస్తే ఒక రకంగా, సీట్ ఇవ్వకపోతే ఒక రకంగా, పదవి ఇస్తే ఒక రకంగా, పదవి ఇవ్వకపోతే ఒక రకంగా, మంత్రి ఇస్తే ఒక విధంగా, మంత్రి ఇవ్వకపోతే ఒక విధంగా. అలా మాట్లాడటం కరెక్టా? మనకు అవసరమా? మీరందరూ చెప్పారు బీసీకి సీట్ ఇవ్వాలని, కరెక్ట్. మనంతా ఇక్కడ 100కి 90 మంది పైగా బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు. మనం ఎవరింట్లోనో పూట భోజనం చేస్తేనే వాళ్ళకి విశ్వాసంగా ఉంటాం. మనకేదో టికెట్ ఇవ్వలేదని చంద్రబాబు గారిని దూషించడమా, లేదా పార్టీలు మారడమా, అవి చేస్తే కేసీనే నానికి, కొడాల నానికి, వంశీగడికి, ముగ్గురికి మనకి తేడా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రహించాలి ఒక్క విషయం. అంటే మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చేరాలి ఒకే ఒక విషయం. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో జైలు అనడానికి లేదు, రాముడు ఖైదీపాట అటువంటి ఏరియా అది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రాజమండ్రి జైలుకి వెళ్తే అది కూడా దేవాలయం అయిపోయింది. ఆ దేవాలయంలో ఉన్నప్పుడు పార్టీలో పోలిట్ బ్యూరో మెంబర్లు 10 మంది ఉన్నారు. మరి అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పారో లేదో, అందరం వరుసగా మాట్లాడుతున్నాం. ఎవరు ఇష్టం, నేను జగన్ ఇల్లు ముట్టడి చేస్తాను అన్నా. అక్కడున్న మహా నాయకులు, ఇవాళ సీట్లు ఇచ్చినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు అందులో. ఆ రోజు
ఒక్కలంటే ఒక్కలు కూడా నా ఇంటి రాలా, నేను ఒక్కనే వెళ్ళా. చంద్రబాబు గారు ఒక్కలు కూడా నా వెనకాతలు రాలా. నేను జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తే రావని డైరెక్ట్గా చెప్పారండి. ఇదే అండి ఒక హనుమంతుడు లాంటి వాడిని, రాముడి పక్కన హనుమంతుడు ఉండాలండి అనేదే నా ఇదిగానే. ఎమ్మెల్యే గురించి అయితే మాత్రం కాదు, మీకు ఓపెన్గా చెప్తున్నా. నేను ఈ 5 సంవత్సరాలు చేసిన దానికి మీరు తప్పకుండా నాకు సీట్ ఇస్తారని నేనైతే కాన్ఫిడెన్స్గా ఉన్నా. నిజంగా చెప్తున్నా, అంటే నా మనసులో మాట చెప్పడం నాకు అలవాటు, మీకు కూడా తెలుసు. చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నా. మీరు చదివిన పేర్లలో లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది, బాధగా ఉంది. కానీ నాన్న ఒక్క సెకండ్ అమ్మ. కానీ హనుమంతుడు ఎప్పుడూ రాముడి పక్కనే ఉంటాడండి. దాంట్లో అసలు రెండో క్వశ్చనే లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారు, మీరు ఇవాళ టికెట్లు ఇచ్చిన వాళ్ళు రేపు ఉన్నా లేకపోయినా నేనైతే మీతోనే ఉంటా. ఒకటి. రెండోది ఏంటంటే, ఇవాళ భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు వస్తున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీ మారుతారో తెలియని రోజులు. అందుకోసం నేను ముఖ్యంగా మీ పక్కన ఉండాలని కోరుకుంటున్నా సార్. ఈ మాటనండి. ఎందుకంటే రేపు ఎవడన్నా మీ పక్క నుంచి పోయినా నేను గట్టిగా నిలబడడానికి మీ పక్కన ఉన్నాం అనుకుంటున్నా. కానీ మీరు ఆల్రెడీ నాకు పెద్ద పదవి ఇచ్చారు, హనుమంతుడని. మీరు రాముడు అయితే నాకు హనుమంతుడని, ఎంతకన్నా పెద్ద పదవి అక్కర్లా. ఈరోజు లేదా కిందటిసారి చంద్రబాబు నాయుడు గారికి పలానా విషయం చెప్పమని నా దగ్గరికి ఎంతోమంది నాయకులు వస్తారు. ఎందుకంటే నా మాట మీరు అంటారని. నేను ఇవన్నీ కోరుకోవట్లా. రేపేదన్నా మీకు క్రైసిస్ వస్తే అందులో నుంచోవాలి. నేను మీకు రాకూడదు, దేవుడి దయ వల్ల మీకు రాకూడదు. కానీ అలాంటిది ఏదన్నా వస్తే నేను మీ పక్కన ఉండాలా, మీ పక్క నుండి పోరాడాలా, లేదంటే అసెంబ్లీలో మీ వెనకాతలు నుంచోవాలి. ఇప్పుడు వరకు మీ ఎదురుండి పోరాటం చేశాను. రేపు అసెంబ్లీలో మీ వెనకాతలుండి మిమ్మల్ని ఎవరైతే మాట్లాడినారో వాళ్ళని ఆ అసెంబ్లీలోనే ఏకాలి అని మీకు ప్రభుత్వం పోయిన 6 నెలలకే మీకు చెప్పా. మీకు గుర్తుందో లేదో. అంతే తప్ప ఎమ్మెల్యే అయిపోదాం, ఎమ్మెల్యే అయిపోయి పెద్ద ఏదో చేసేద్దాం, ఇవన్నీ కోరికలు అయితే లేవు. అయితే ఇంకో విషయం చెబుతున్నా. ఇప్పటి వరకు ఈ సోదరుడు చెప్పినట్టు 4 సంవత్సరాల 10 నెలలు 100 కిలోమీటర్ల స్పీడ్తో వైసీపీ నాయకుల మీద కానీ మిమ్మల్ని విమర్శించే వాళ్ళ మీద కానీ వెళ్ళా. ఈరోజు బట్టి 200 కిలోమీటర్ల స్పీడ్ తేలుతా. నేనేమే మీరు ఫస్ట్ లిస్టులోనో లేకపోతే సెకండ్ లిస్టులోనో మీరు టికెట్ ఇస్తారా ఎవరో కదా పక్కన పెట్టండి. ఎందుకంటే మాటికి ర్యాలీ పెట్టి అప్లికేషన్ పెట్టడం, మొన్న రక్తంతో కాలు కడిగితే ఏదో రకరకాలుగా మాట్లాడినారు. నేను ఒకటి చెప్తున్నా, రక్తంతో కాలు కడిగిన విషయం కూడా చెప్తున్నా. భారతదేశ రాజకీయాల్లో అదొక చరిత్ర, రక్తంతో కాలు కడగడం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. ఏంటంటే పళ్ళలేని వాళ్ళు ఏదో నానా రకాలుగా మాట్లాడతారు. మా వాడు గూగుల్లో చూశాడు, ఏంటి అసలు ఎక్కడన్నా జరిగిందా అని. భారతదేశంలో ఏ నాయకుడికి ఏ రక్తంతో కడగలా, ఏ నాయకుడి కటౌట్ని రక్తంతో కాలు కడగలా. అది చేసింది నేను, అది చరిత్రలో నేనుంటా. అలాగే చరిత్రలో మీరుంటారు. అదేం తప్పు కాదు. మీకెవరన్నా అది తప్పనో లేకపోతే వేరే వాళ్ళు నాకు తప్పనో చెప్పచ్చు. ఈ భారతదేశ చరిత్రలో అది ఒక చరిత్రగా మిగిలిపోయిన రోజు. మీ చరిత్ర రాసిన దాంట్లో కూడా, మీ చరిత్ర అనే పుస్తకంలో కూడా ఫలానా బుద్ధ వెంకన్న అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కటౌట్ని రక్తంతో కాళ్ళు కడిగాడు అని చెప్పుకోవాలా. అంటే నేనేం చేసినా సరే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాకు దేవుడు అనే భావంతో పనిచేస్తా తప్ప, మీరు నాకు నాయకుడి కంటే దేవుడే. మీకే చెప్తా ఆ విషయం, ఎన్నిసార్లు చెప్పా.